ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయపరుచుకొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి। ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం। ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం। మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ మురళి అధ్యక్షతన స్పందన కార్యక్రమం। పలు ప్రాంతాల నుండి వచ్చి ఆర్డీఓకు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన అర్జీదారులు। అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయపరుచుకొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశించారు। నేడు మదనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం నందు సాధారణ సమావేశం ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగింది। సమావేశంలో పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, వైస్ ఎంపీపీలు డిష్ రమణ, నందిని తాజ్, ఎంపీడీఓ లీలా మాధవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు। వైఎస్ఆర్ గృహకల్ప పథకం కింద మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు। అది కూడా మేము కవర్ చేస్తాం సార్। అండ్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈరోజు మండలం మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుందో దానికి ముఖ్యంగా ఎంపీటీసీలకు సర్పంచ్ వాళ్ళందరికీ ఇప్పటివరకు ఈ సమావేశం జరిగింది। ఆ సమావేశంలో ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీలకు గౌరవం ప్రజలకు అధికారులు ప్రజలు అందరూ ఒక కాంగ్రెస్ పద్ధతిగా పనిచేస్తూ అందరూ ఏ సమస్యలు పైన ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి అధికారులు ముఖ్యంగా ఇళ్ల పైన ఏదైతే సమస్యలు ఎక్కువ ఆ సమస్యల పైన ఇల్లు శాంక్షన్ చేసి కూడా ప్రజలు కట్టుకోబోతున్నారంటే ఇంతమంది రాష్ట్రంలో కానీ భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు చేయలేదు। 130% ఇల్లు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో నగరంలో దాంట్లో ఎక్కువ మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వచ్చాయి కాబట్టి మన జిల్లాలో ముఖ్యంగా సర్పంచులు ప్రజలు చెప్పి ముఖ్యంగా వాళ్ళ సమస్యల పైన మాట్లాడి ఆ సమస్యల పైన కోఆర్డినేట్ చేసి ఎంఆర్ఓ ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే నన్ను కూడా తిన్నాను కూర్చోపెట్టి దానికి హౌసింగ్ వాళ్ళంతా కూర్చోపెట్టి వెంటనే ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళకు వెంటనే వాళ్ళుగా ముందుకు తీసుకుంటే అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇబ్బంది చెప్పిందో సురేష్ నన్ను కూడా కూర్చోబెట్టి మీరు ఎంపీ కూడా కూర్చోబెట్టి మీరందరూ కూర్చొని ఇమీడియట్గా హౌసింగ్ పైన ఎక్కువ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది। చిన్న చిన్న సమస్యలు చెప్తే ఆ సమస్యల పైన కూడా ఎంతో చూసుకుంటున్నాయి కాబట్టి అందరూ దానిపై రికార్డ్ చేసుకుని దానిపైన కూడా ఇంత జరగబోయే కాలంలో మీకు అందరికీ ఏం సమస్యలు లేకుండా చేసే బాధ్యత ఉంది। ముఖ్యంగా ఏమంటే ప్రజలకు పదవి మీరు ఎప్పుడు ఏదైతే గర్భగర్భ ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో అక్కడ మీరు కూడా దయచేసి సర్పంచ్గా ఎంపీ అందరూ ఏమంటే పోయి అందరూ కలిసి ప్రజలకు సమస్యలు తీసుకుంటే మీరు సాల్వ్ చేసి చాలా మండల సమావేశాలు చూశాను కానీ నేను ఇక్కడ మంచి సహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది। అన్నిటిపైన కూలంకషంగా రిపోర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎంపీడీఓ గారు, అన్ని శాఖల పైన కూడా। వీటిపైన ఈ విధంగా మనం పాజిటివ్గా మాట్లాడుకోగలిగితే ప్రభుత్వం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది। ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాలంటే మనం సర్పంచులు, ఎంపీడీలు, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు కొంత కాన్సన్ట్రేట్ చేస్తే సచివాలయాల్లో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు వాటితో పాటు వాలంటీర్లు, మన సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా కూర్చొని కోఆర్డినేట్ చేసుకోగలిగితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి మీరు మనం చెప్పాలి ఎంపీడీఓ గారికి చిన్న విన్నపం ఏంటంటే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మన సర్పంచులు అందరినీ కూడా ఒకసారి కూర్చొని పెట్టుకుని ఒకసారి మాట్లాడగలిగితే సార్ ఈ వాలంటీర్లు ఏమిటంటే వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోకుండా కూడా పోతున్నారు। అట్లా లేకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకోకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్, అదేవిధంగా డెవలప్మెంట్ స్కీమ్స్ జరుగుతున్నాయి। కాబట్టి
మన ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిపైన స్పందిస్తున్నారు కాబట్టి ప్రజలకు తీసుకోకపోతే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కూడా తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు. మండలంలో దాదాపుగా 30 వరకు పురుగుమందుల షాపులు ఉన్నాయి. వాటిని ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇంకా శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ప్రతి పురుగుమందుల షాప్లోను ఎరువుల షాప్లోను తనిఖీలు నిర్వహించి ఏదైనా నకిలీ విత్తనాలు ఏమైనా ఉంటే వాటిని శాంపుల్ తీసి అనాలిసిస్ కూడా పంపడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే కొన్ని చర్యలు అయితే చెప్పడం జరిగింది. వారికి సరైన పత్రాలు లేని ఎరువులు పురుగుమందులకు సంబంధించి అమ్మకము నిలుపుదల ఆదేశాలు స్టాఫ్సెల్ ఆర్డర్స్ ఇప్పటికే దాదాపుగా 30 టన్నుల వరకు ఎరువులు, అలాగే విత్తనాలు కూడా 7 లక్షల విలువైన విత్తనాలు కూడా అమ్మకము నిలుపుదల ఆదేశాలు అందజేయడం జరిగింది. అలాగే సూచనలు కూడా పాటిస్తామని తెలియజేస్తుంది. ఆర్బికేల్ కార్యక్రమం నుంచి 230 టన్నుల ఎరువుల్ని ఆర్బికేల స్థాయిలో అందజేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత కొంచెం ప్రాబ్లం ఈ నెల నుంచి ఆర్బికేలో ఎరువులు అందజేయడం జరిగింది. ఆర్బీకి ఉన్న రేట్లు కంటే కూడా తక్కువ రేట్లు ప్రైవేట్ లేదు సార్, ఎరువులు అయితే అమ్మడానికి లేదు సార్. అలాగే ఈ పురుగుమందులు కూడా ఆర్బికేలో 50% సబ్సిడీలో 80 సంబంధించిన స్కీమ్ కింద 50% సబ్సిడీలో అందజేయడం జరిగింది. ఉదాహరణకు టోకెన్ అనే మందు మార్కెట్లో 600 రూపాయలు పడిపోతే మన ఆర్బికేలో దాదాపు 250 రూపాయలకి అందజేయడం జరిగింది. ఏవో చెప్పేస్తారు. క్లీనింగ్ ఏం చేస్తారంటే జరగాలన్న విషయం చెప్తున్నాను. క్లీనింగ్ ఏం చేస్తారంటే మేము వస్తాము అక్కడే ఇంజక్షన్ వేస్తారు అని అప్పుడు డబ్బులు తీసుకుంటారు. ప్రతి చోట అక్కడ క్యాంపులు అన్నారు. వినండి క్యాంపులు అన్నారు. ఎక్కడొచ్చి మీరు క్యాంపులు వేసి ఇంజక్షన్ వేస్తారో చెప్పండి, ఏ టీకా వేస్తారో చెప్పండి, మీరు ఎక్కడ వేస్తారో చెప్పండి. సంబంధించింది అదంతా ఏది 9 పంచాయతీలు వస్తాయి అంటే ఒక్క నిమిషం డౌట్ పెట్టారు. 9 పంచాయతీలు లారెన్స్ డాక్టర్ చేస్తాను. నేను సిటిఎం కొత్తవారిపల్లి నేను ఈ 9 ఆర్బికేలు నేను చూస్తూ ఉన్నాను. మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి లారెన్స్ దృష్టికి తీసుకెళ్ళి మా ఐడి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తాను. ఎందుకంటే నా ఏరియా కాదు. కాకపోతే డిజిగ్నేషన్ ఏంటంటే మండల్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ అంటే నేను మీటింగ్స్కి అటెండ్ అవుతాను. అక్కడ ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటే ఆర్గ్యుమెంట్ కోసం మీటింగ్ కన్సెంట్ ఏంటి చెప్పండి సార్, చెప్పండి. ఈ కన్సెంట్ ఏంటి సార్ మీరు ఆల్రెడీ ఈ కన్సెంట్ ఏంటి అదే సార్ చెప్తున్నారు. లారెన్స్ ఈ సంబంధం లేకుండా నువ్వు ఎందుకు వచ్చినావు? సార్ ఇది ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. సఫిషియెంట్ సార్. నీకు సంబంధం లేకుండా ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వాడికి ఎక్కువ ఇబ్బంది పడుతుంది. మీరు అట్లా చెప్తే సార్ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఆయన అడిగిన దాన్ని నేను చెప్పాలా? రావడం ఏంటి? నాకు సంబంధం లేదు ఆ మాట ఎందుకు? సార్ ఇది యాక్చువల్లీ సార్ మండల మీటింగ్ అంటే అందరూ రావాల్సిందే. నువ్వు ఎందుకు వచ్చినావు? కన్సర్న్ డాక్టర్ అంటే ఆ ఏరియా డాక్టర్ అంటే అందరూ రావాలా? సరే సార్ నెక్స్ట్ మీటింగ్ అందరూ కూడా వస్తారు. యాక్చువల్లీ ఏమన్నా సార్ ఇక్కడ డాక్టర్ లారెన్స్ సార్ యాక్చువల్లీ మాకు ఏంటంటే సార్ సిటిఎం అనాటిగా నుంచి కూడా సిటిఎం డాక్టర్ ఎవరైతే పనిచేస్తారో మండల యాన్యువల్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక డిసిగ్నేషన్ తోటి మండల మీటింగ్కి అటెండ్ కావాలి మాకు చెప్తున్నారు. ఈరోజు ప్రతి మీటింగ్కి నేనే అటెండ్ అవుతుంటాను. అక్సెప్టబుల్ సెంటర్ అనేది బీ సెంటర్ కాబట్టి అతను అటెండ్ కాదు. ఈ లారెన్స్ డాక్టర్ నేను చెప్తాను, కన్వే చేస్తాను, ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తానని చెప్పి చెప్పాను. 850 పత్రాలు మనం రికమెండ్ చేశాము. ఇందులో 231 పత్రాలకి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మిగిలిన 620 లబ్ధిదారులు కొత్త పరిధిలో 338 చిన్న చిన్న సంబంధంలో
82 పట్టాలు మొత్తం 600 ఉన్నాయి. ఇందులో కొత్తపల్లి పంచాయతీకి అసైన్డ్ భూములు ఇదివరకే గుర్తించడం జరిగింది. ఇది స్వాధీనం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించినాము. సో కలెక్టర్ గారి ఆర్డర్స్ అయిన తర్వాత వాళ్ళకి చిన్న తిప్ప సముద్రం మాత్రం మాకు అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఇతర అనుభవం లేదు. ఈఆర్ఓకి షిఫ్టింగ్ సెషన్స్ ఇచ్చాము. అసైన్డ్ భూములు ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి సరైన మార్కెట్ వాల్యూ చెల్లించి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గుర్తించమని చెప్పాము. త్వరలో అది కూడా గుర్తిస్తాము. ఏం ప్రాబ్లం లేదు. ఇమీడియట్గా దానిపైన ఇప్పుడు 21, 22, 23 కింద ఎలిజిబుల్గా 10,404 మంది ఉన్నారు. దీనికి అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మనకు 7,224 కార్డ్స్ వచ్చినాయి. రైస్ కార్డ్స్ కూడా 13,017 కార్డ్స్. రైతు భరోసా కూడా 9,226 మందికి, ఇప్పుడు 22-23గా 688 మందికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. అదేవిధంగా జగన్ వాహన మిత్ర అనే స్కీమ్ కూడా 2022-23కు 90 మందికి వచ్చింది. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అనేదానికి 2,235 మంది ఈ సంవత్సరం ఎలిజిబుల్ అయినారు. అదేవిధంగా టైలర్స్ చేదోడు కార్యక్రమం కింద టైలర్స్, రజకులు టైలర్స్లో 406 మంది, రజకులలో 57 మంది ఈ సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్కీమ్ కింద టైలర్స్కు 151 మంది ఈ ఫైనాన్షియల్ ఇయర్, రజకులకు 57 మంది, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 32 మంది, అదేవిధంగా కాపు నేస్తం కింద 182 మంది ఎలిజిబుల్ అయినారు. అదేవిధంగా ఇంకొక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద 2022-23కు ఎలిజిబుల్ పర్సన్స్ 1,215 మంది. జగనన్న తోడు కింద అంటే చిల్లర వ్యాపారస్తులకు 10,000 రూపాయల లోన్ ఇచ్చేది. ఈ స్కీమ్ కింద 489 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసినాము. డోక్రా గ్రూప్స్లో సంఘమిత్రాలు ఉంటున్నారు. ఈ మధ్య నాకు తెలిసినంత వరకు సంఘమిత్రాలు చాలా మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఒక లోన్ పెట్టాలంటే దాని మీద కలెక్ట్ చేస్తున్నారు. సరిగ్గా వర్క్ చేయట్లేదు, సరిగ్గా దేనికి దాన్ని రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రజల్లోకి ఏం పథకాలు వచ్చాయి, ఏంటి దీనికి మేము ఇస్తున్నాము అనే దానికైతే రెస్పాన్స్ సంఘమిత్రాల దగ్గర నుంచి రావట్లేదన్న. చాలాసార్లు మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాం కానీ సో ఇప్పుడు అవకాశం పొందింది. నాకు తెలిసినంత వరకు ఒకసారి లోన్ వచ్చిందంటే ఒక 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారంటే దానికి 2,000 కలెక్ట్ చేస్తున్నారని ఒక్కొక్క సంఘమిత్ర ఒక్కొక్క 2,000 కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడు 10 మందికి ఎంత వస్తుంది? నేను చెప్పడం కాదన్నా, మీరు అబ్జర్వ్ చేశారంటే మీకే అర్థమవుతుంది. ఒకసారి దాన్ని ఈ వ్యవస్థను కొంచెం మారుస్తారని ఆలోచిస్తుంది. బ్యాంకులు మాత్రము సమావేశం జరుగుతుంది సార్. ఎమ్మెల్యే సార్ చెప్పినారు, సర్పంచులు చెప్పినారు. ఈ సారాయి అనేది ప్రతి ఒక్క పల్లెల్లో ఏ లేదు వాతావరణం. మీకు మధ్యలో ఒకటి ఫోన్ చేసి చెప్పినా నేను రైతులు పెట్టి మేఘాలపల్లి ఇక్కడంతా మీరు ఎక్కడ చూసినా ఏ లేదు వాతావరణం. మీరు ఏం చేయాలో తీసుకుంటారో ఏమో అర్థం కాలేదు సార్. ప్రతిరోజు ఒక 10 నుంచి మా ఫోన్లు వస్తాయి సార్. మీరు ఏం చేస్తారో అర్థం కాలేదు. ఈరోజు నిన్న కూడా వచ్చిన మాకు వాళ్ళు కూడా చెప్తారు ఈ ఇస్తున్న కార్యంలో ఎక్కడ చూసినా అదే మీ పోలీసు వాళ్ళే ఈవినింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. విజయవాడ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ మురళి అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. మదనపల్లె రెవెన్యూ డివిజన్కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆర్డీఓ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఎన్ని చెప్పాను నోటిఫికేషన్ పక్కన ఉండండి ఇస్తారు బిజినెస్ ఇచ్చారు. ఏ బాబు నోటీస్ ఇచ్చిన వాళ్ళు పక్కన పెట్టుకో, కేసు పిలుస్తాం ఇలా అయిన తర్వాత. చెప్పండి ఇస్తాడు కట్టు, నువ్వు చలాలు కట్టు, నీకు వాళ్ళు చెప్పేది నువ్వు వాళ్ళకి వచ్చి తప్పు ఉంది చెప్పాను. ఏడీ కట్టు అంటే డిఏ కట్టు, చలాలు కట్టి ఇక్కడికి పంపిస్తాను. ఇవ్వని చెప్పు పంపిస్తాను. ఏం పెన్షన్ కొడుకు ఉద్యోగం ఇచ్చిన అటెండ్ కోర్టు చేస్తాను. మా కోడలు చేస్తాం. మా ఏం పెన్షన్ ఒకటి కోర్టు ఏది ఇవ్వని ఉంటే అది ఇవ్వని వాళ్ళ ఆన్సర్స్ ఏ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవి చెప్పారు కదా నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోమ్మా, కలెక్టర్ గారు ఉంటాడు ఆడ, ఇరిగేషన్ ఆయన ఉంటాడు, ఏసీ ఉంటాడు, ఆడికి పో. అంటే ఎందుకు ఇది కూడా ఉండదు. ఇస్తా ఉందంటే ఏదో నీకు కొడుకు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా? ఏదో ఉంటుంది, కారణం లేకుండా ఏమోదు ఈ లేదు. ఇక్కడ ఎందుకు వచ్చేస్తాం? వైఎస్ఆర్ గృహకల్ప పథకం కింద మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వార్డు ఎమ్యూనిటీలను, వీఆర్ఓలను మదనపల్లె మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆదేశించారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో వైఎస్ఆర్ గృహకల్ప పథకంపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పట్టా మంజూరైన ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కోరారు. ఇల్లు నిర్మించని పక్షంలో పట్టా రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు కూడా చూపించలేకపోతేనే మీకు విజయపేట రాయాలి. వాళ్ళు ఇద్దరికి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా మీకు చూపించలేమంటేనే మీరు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ రాయించేసేది. మీరు మాస్ ప్రకారం ఈరోజు ఐడెంటిఫై చేసి చూసేసారు. తెలిసినావా? ఈరోజు ఫోన్ చేయి మన చంద్ర మీ పిఆర్ వేడి ఏమి ప్రాబ్లం పెట్టినది బోర్డు వారికి కావాలి పని రూట్ సైడ్ అడిగినప్పుడే రూట్ ఆన్ చేసుకోండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మన మదనపల్లి మున్సిపల్ ఏరియాలో 3706 హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక 2400 మందికి మన ఎంపీ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసాము. మనకు సెకండ్ ఫేజ్లో 1126 హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించుకోవాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం
అందరికీ అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఎందుకంటే కొత్తపల్లిలో 3,200 మందికి మనం హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 1,100 మందికి, సెకండ్ ఫేజ్లో 2,000 మందికి వాళ్ళకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజెంటు అక్కడ కరెంట్ సప్లై, అదేవిధంగా 30 ఫీట్స్ రోడ్స్, సిమెంటు, ఇసుక అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మంచి లేఅవుట్, ఆల్ సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కోరుతున్నాం. ప్రజెంట్ 1,150 న్యూ హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టించుకోవాలని ఈరోజు విఆర్ఓస్తో పొద్దున కమ్యూనిటీ సెక్రటరీతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు హౌసింగ్, సెకండ్ బీమా, థర్డ్ సెక్రటరియట్ను స్ట్రెంత్ అప్ చేసి ప్రతి ఒక్కరూ సెక్రటరియట్లో ఆల్ సర్వీసెస్ లబ్ధి పొందాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ స్కీమ్ ఎవరెవరు బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చేరవేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలని మన కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి సెక్రటరీకి చేరవేసి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి అందేటట్లు చూడాలని కోరుతున్నాను. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలియజేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహించే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరపున సన్మానించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన బ్లడ్ బ్యాంక్లో చిన్న ఫెసిలిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ ఫెసిలిటేషన్ ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఏ స్వచ్ఛంద సంస్థలు ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చిన్న ఫెసిలిటేషన్ చేస్తున్నాము. వీళ్ళు మనకు రెగ్యులర్గా ఇస్తుంటారు. ఇక్కడ ఇచ్చిన రక్తం అంతా మనం స్క్రీనింగ్ చేస్తాము. ఇక్కడ స్క్రీనింగ్ అంటే జస్ట్ మలేరియా, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ ఈ టెస్టులన్నీ చేసిన తర్వాతనే మనకు అనుబంధంగా ఉండే స్టోరేజ్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్, పిఏరు, పుంగనూరు, వీకోట, కుప్పము ఈ హాస్పిటల్స్ అన్నింటికీ మనం విక్టించి ఇవ్వడం జరుగుతుంది. రేపు స్వచ్ఛంద రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తం దానం చేయదలిచిన ప్రతి ఒక్క రక్తదాతకి మా నుంచి విజ్ఞప్తి ఏంటంటే స్వచ్ఛందంగా రేపు బ్లడ్ బ్యాంక్ 11కు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసిందే ఈ రీసెంట్గా మన హాస్పిటల్కి ఎక్కువగా గర్భిణీలు రక్తహీనతతో ఎక్కువ వస్తున్నారు. అలాగే రక్తస్రావం యాక్సిడెంట్లో అధిక రక్తస్రావం జరిగి వాళ్ళతో మన హాస్పిటల్కి వస్తున్నారు. రీసెంట్గా తలసీమియా పేషెంట్స్ కూడా వస్తున్నారు. ఈ తలసీమియా పేషెంట్స్కి ఏంటంటే రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాల్సి ఉంటుంది. సో మీరు స్వచ్ఛందంగా చేసే రక్తదానం వలన మనం వీళ్ళందరికీ మనం సర్వ్ చేయగలము. మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేయడం ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటమేనని పీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ అధికారుల ఎదుట హాజరు కావాల్సిందిగా కోరటాన్ని తప్పుపట్టారు. ప్రశ్నించే గొంతులకు అణచివేసేందుకే కేంద్రం ఇలా రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తోందని మండిపడ్డారు. 2015లోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టడం వెనుక ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తడిపార్ అమిత్ షా గారి పాలన ఏ విధంగా ఉందంటే మసిపూసి మారేడుగా చేసినట్టుంది. ఎక్కడ కూడా కానీ వీళ్ళకు దేశం పైన, దేశ విలువల పైన బాధ్యత లేదు. ఈ దేశానికి త్యాగం చేసిన కుటుంబం
ఈ దేశం కోసం తన రక్తం ధారపోసిన కుటుంబం వాళ్ళపైన ఈడీ అటాచ్మెంట్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు వచ్చింది ఈడీ నోటీస్ సబ్మిట్ చేస్తున్నారు. నేను ఒకే ఒక్క మాట చెప్తాను, దేశ సంపద బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిందా కరిగిందా? ఏమైంది దేశ సంపద? ఎన్ని లక్షల కోట్లు మీరు ధారాదత్తం చేశారు? ఎన్ని లక్షల కోట్ల లోన్లు హాలిడే ప్రకటించారు? ఎన్ని లక్షల కోట్లు ఆదాని అంబానీకి ఇచ్చారు? మీరు కార్పొరేట్ వాళ్ళకి ఎన్ని లక్షల కోట్ల రుణమాఫీ చేశారు? ఫస్ట్ ఈడీ అటాచ్మెంట్ మీ పైన కావాలా? నరేంద్ర మోడీ గారికి నోటీస్ ఇవ్వాలా? అమిత్ షాకి ఇవ్వాలా? ఉన్న క్యాబినెట్లో అప్రూవల్ చేసిన మంత్రులంతా ఇవ్వాలా? ఈరోజు దేశానికి ఎక్కడ లేని విధంగా వెనెన్జులా కంట్రీ లాగా తీసుకురావడానికి కారకులు మీరే. రేపు శ్రీలంక లాగా నీళ్ల బాటల్ 200, 500 అయిపోయే రోజులు వచ్చే పరిస్థితికి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వమే కారణం. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైపోయింది. ఆర్బీఐ నిర్వీర్యమైపోయింది. ఎక్కడ కూడా రైతు పంట వేసి పంట తీసుకునే పరిస్థితుల్లో లేదు. అన్ని విధాలుగా దేశ విలువలు, దేశ సమగ్రత, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాల ముందర దేశం ఉన్న విలువలు అన్ని కించపరిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఈరోజున్న బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నేను ఒక్క మాట చెప్తున్నాను, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్తో 74 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన పైన ఒక విచారణ వేయండి. ఈరోజు ఈ 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ప్రభుత్వం విచారణ వేయండి. వీళ్ళు కానీ విచారణలో వీళ్ళు నెగ్గితే జీవితాంతం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కానీ వీళ్ళకే దేశ పరిపాలన వదిలేస్తాము. వీళ్ళ ఒక్క కార్యక్రమం, దట్ ఈస్ కాల్డ్ సేల్ ఇండియా. వీళ్ళ కార్యక్రమం ఏమి? సేల్ ఇండియా. ఎక్కడ కూడా దేశం కోసం, దేశ విలువల కోసం వీళ్ళపైన బాధ్యత లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇస్తారా? ఈడీ నోటీసులు ఫస్ట్ మీ అంతా తీర్చుకోండి. ఎవరికి చెప్తున్నాను, మీరు ఈ కుటుంబము ఈ దేశం కోసం ఉందని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. ఎక్కడ కూడా కానీ వీళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా అమ్మారో ఆ విధంగా ఏ ప్లాంట్ వీళ్ళు అమ్మలేదు. ఏ ఒక్కటి కూడా ధరాదత్తం చేయలేదు. ఎయిర్ ఇండియా అమ్మేశారు. మీరు ఎల్ఐసి అమ్మేయాలని కూర్చున్నారు. అన్ని విధాలుగా మీరు దేశానికి అమ్మే ఒక కార్యాచరణ మీలో ఉంది. రేపు దేశానికి మంచి ప్రధానమంత్రి ఆదానీనో అబ్బాని అయిపోతాడు. మొత్తం మనం సర్వస్వం పోగొట్టుకునే సందర్భం ఉంది. అందుకోసం దేశ ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వీళ్లకు సాగనింపకపోతే రేపు మన పిల్లలకి ఏముండదు, జీరో మాత్రం ఉంటుందని తెలియజేస్తూ సౌజన్యంగా మేమందరము ఈరోజు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసుల పైన నిరసన తెలుపుతున్నామని తెలియజేస్తున్నాం. మదనపల్లిలో హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ప్రాణాలు పణంగా పెట్టి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చిన అత్యంత విషపూరితమైన రక్తపింజరి, నాగుపాము, కట్లపాము, విషరహిత జర్రిపోతు జాతికి చెందిన పాములను చాకచక్యంగా పట్టుకుని వాటిని అటవీ ప్రాంతాల్లో సురక్షితంగా వదిలివేస్తున్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో జర్రిపోతు, నాగుపాము వచ్చాయి. ఈ సమాచారాన్ని స్నేక్ సేవర్స్ బృందానికి తెలిపారు. వారు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పాములను పట్టుకోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. అదే పట్టణంలోని ఓ ఇంట్లోకి వచ్చిన రక్త పింజారిని కూడా స్నేక్ సేవర్స్ బృందం పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడం జరిగింది. మన మదనపల్లిలో ఎక్కువగా కనిపించే విషపూరితమైన పాముల్లో ఇదొకటి. నాగుపాము, ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా. దీని మెడ వెనక భాగంలో ఉండే ఈ 3 నామాలను బట్టే నాగుపాము అంటారు. అదేవిధంగా అంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, ఎక్కడైనా పాము కాటు జరిగితే కన్నా మంత్రాల తంత్రాల జోలికి వెళ్తారు. అటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా
పాము కాటు జరిగితే ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళండి, అప్పుడే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అండ్ నాగుపాము పైన చాలామందికి చాలా అపోహలు మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. దీనికి నాగుపాముకి అంటే పాములు వేటికి కూడా కన్ను రెప్పలు అనేవి ఉండవు, అందుకే దీని కళ్ళు అలానే తెరిచి ఉంటాయి. ఇదేమి హిప్టమైజ్ కాదు, ఇది ఒక టార్గెట్ అనమాట. మనుషులు ఏ విధంగా అయితే పాములను చూసి భయపడతాయో పాములు కూడా మనుషులను చూసి అదే విధంగా ఇంకా 10 భయపడతాయి. మీ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి. జనవాసాల్లోకి పాములు రావడం లేదు, పాములు ఉండే చోటికే జనాలు వస్తున్నారు కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. వర్షాలు పడిన తర్వాత కూడా ఇటువంటి సరీసృపాలు మన ఇంటి ఆవరణలోకి ఎక్కువ వస్తుంటాయి. ఇక స్నేక్ రెస్క్యూలో ఎవరు కూడా వీడియోస్ చూసిందనో ఈ పట్టే విధానం కానీ మీరు చేయొద్దండి, ఎందుకంటే శిక్షణ లేకుండా ఇది చేయడం మీ ప్రాణాలకి హానికరం. ఇది ఒక జీరో టచ్ విధానం అన్నమాట పాము పట్టడంలో. దీన్ని జీరో టచ్ అంటారు. పాముని ఎక్కడ కూడా మనము టచ్ చేయకుండా డబ్బాలోకి వేయడం, ఈ విధానాన్ని ఎక్కడ కూడా ఎవరు శిక్షణ లేకుండా ప్రయత్నం చేద్దండి. హెల్పింగ్ మైండ్స్ ₹1 కూడా పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా అందిస్తున్న నిస్వార్థపు సేవల్లో ఇదొకటి. ఈ స్నేక్ రెస్క్యూలో ఎక్కడ కూడా హెల్పింగ్ మైండ్స్ ₹1 కూడా తీసుకోకుండా సేవలు అందిస్తోంది. గురువు లేని శిష్యులుగా ఉన్నందుకు చాలా గర్వపడుతూ తినేసి ఎవరికి తెలుసు? అబ్బు ఏమంది అది? టీటీ బండి పెట్టారు ఫ్రీ బండి పెట్టినాడు టీటీలన్నీ. ఎవరు ఆయన ముక్తియారని ముక్తి ఫుడ్ బ్యాంక్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా. అంటే మేము ఎంత సౌండ్ అన్ని పాములు విషపూరితం కాదు. 100లో 60% పాములకి విషం అనేది ఉండదు. అందులో విషరహితమైన ఈ పాము రైతు బంధువు, ర్యాట్స్నేక్, జరిపోతు కూడా అంటారు. పంట పొలాల్లో ఉండే పందికొక్కుల్ని, ఎలకల్ని తినేస్తూ రైతులకి బంధువుగా ఉంటుంది కాబట్టి దీన్ని రైతు బంధువు కూడా అంటారు. విషం ఉండదు ఈ పాముకి. అదేవిధంగా హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ అందిస్తున్న ఈ సేవల్లో ఈ స్నేక్ రెస్క్యూ ఒకటి. ఎక్కడ కూడా ₹1 కూడా తీసుకోకుండా అందిస్తున్న నిస్వార్థపు సేవల్లో మీ పరిసరాలని ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడు ఇటువంటి పాములు మీ దరిదాపుల్లో రాకుండా ఉంటాయి. అండ్ అదేవిధంగా దీనిపైన అవగాహనతో పాటు రెస్క్యూను చేస్తూ హెల్పింగ్ మైండ్ సేవలు అందిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయపరుచుకొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించండి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ మురళి అధ్యక్షతన స్పందన కార్యక్రమం. పలు ప్రాంతాల నుండి వచ్చి ఆర్డీఓకు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన అర్జీదారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.